ఒక సరైన ఛాలెంజ్ విసిరినట్టు కనిపిస్తోంది కదా, ఏం చెప్తారు? ఇప్పుడు టీడీపీ కూడా ఒక ఛాలెంజ్ విసిరారు క్లియర్గా. ముందుకు చాలా వస్తారా తెలియదు వైసీపీ. బ్రహ్మాండమైన ఛాలెంజ్ అండి. రైట్ టైంలో రైట్ ఛాలెంజ్ ఇది. ఓ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఆయన చేస్తున్న ఆరోపణలు కనుక నిజమని ఆయనకి ధైర్యం ఉంటే ఇంతకన్నా గోల్డెన్ ఛాన్స్ ఎప్పుడు దొరుకుతుందండి? ఎప్పుడైతే సిచ్యువేషన్ హాట్ గా ఉందో అప్పుడే ఉపయోగించుకోవాలి. ఆయన అన్నట్టు మన జరిగిన ఎన్నికల్లోనే చాలా దొంగ ఓట్లు వేశారు, లేకపోతే రిగ్గింగ్ చేశారు, ఇవన్నీ చెప్తున్నాడు కదా. మొన్న ఈ ఎన్నికలు కూడా అలాగే జరిగినాయి, జెడ్పీటీసీ ఎన్నికలని. దీనికి రవి గారే ఆహ్వానం ఇచ్చాడు ఆయనకి. ఓకే, నువ్వు ఎన్నికలు సక్రమంగా జరగలేదు అంటున్నావు కాబట్టి నీ శాసనసభ్యత్వానికి రాజీనామా చేయి. నువ్వు ఎలాగూ పులివెందుల సమస్యల్ని అసెంబ్లీలో ప్రస్తావించట్లేదు కాబట్టి రాజీనామా చేసి నువ్వు కోరిన మేరకే కేంద్ర బలగాలు. ఇంకోటి అడుగుతున్నాడు ఆయన, ఈవీఎంలు కూడా వద్దు, బ్యాలెట్లు పెట్టించమని. ఆయన తన పరపతిని ఉపయోగించి కేంద్రంలో మోడీ గారికి గతంలో దత్తపుత్రుడు అని కూడా చెప్పుకున్నారు కాబట్టి ఒకవేళ కనుక మొదటిసారిగా ఒక నమూనాగా ఈ జెడ్పీటీసీలో కనుక తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఎన్నికల్ని బ్యాలెట్ తో నిర్వహిస్తే కూడా అది కూడా తేలిపోద్ది కదా. ప్రజలు బ్యాలెట్ లో వేసినా ఈవీఎంల ద్వారా వేసినా వాళ్ళ అభిప్రాయాలు చెప్తారే తప్ప బ్యాలెట్ అయితే ఒక రకము, ఈవీఎం అయితే ఒక రకం రావు కదా ఫలితాలు. అట్లాగే 2019లో మరి అదే ఈవీఎంల ద్వారా గెలిచినప్పుడు ఆయన నాకు 151 సీట్లు రావటం అనేది చాలా అసాధారణంగా ఉంది. నాకే నమ్మకం కలగటం లేదు, ఇందులో ఏదో మతలబు జరిగిపోయింది కాబట్టి మళ్ళీ బ్యాలెట్ ద్వారా కూడా పెట్టి ఒకసారి నాకు ప్రూఫ్ ఇవ్వండి, నాకు ఇన్ని సీట్లు వచ్చే అవకాశం లేదని చెప్పలేదు కదా. తను ఏదో ఘన విజయం సాధించానని డంకా బజాయించాడు. అలాగే మొన్న మరి 164 సీట్లు ఈ కూటమి ప్రభుత్వానికి ఇచ్చారు. ఇప్పుడు ఈ శాంపుల్ గా ఈ ఎలక్షన్ కనుక జెడ్పీటీసీ ఎలక్షన్ తర్వాత ఒక అసెంబ్లీ ఎలక్షన్ మొత్తం నియోజకవర్గం అంతా జరుగుతుంది కదా జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేస్తే. దాంతో ఒక క్లారిటీ వస్తుంది. ఒకవేళ నిజంగా గనక వైఎస్ఆర్సీపీకి ఆయన చెబుతున్నట్టు బలం ఉంటే 29లో వచ్చేస్తున్నా అని చిటికలేస్తున్నాడు కదా, దానికి నాంది ప్రస్తావనగా ఉంటది ఈ ఎన్నిక. కాబట్టి అవకాశాన్ని ఉపయోగించుకోవాలి తప్ప ఇవాళ కనుక ఆయన తప్పుకుంటే అది ఆయన ఓటమిని అంగీకరించినట్టే అవుతుంది. ఎందుకంటే ఆయన చెబుతున్న ఆరోపణలో వాస్తవం లేదు, కేవలం రాజకీయ కాలక్షేపం కోసం ఇతరుల మీద బురద చల్లటానికి మాత్రమే నేను ఇది చేస్తున్నాను. నిజంగా అవకాశం వస్తే ఇది నేను ఫేస్ చేయలేని తప్పున్న పరిస్థితికి వస్తుంది. గతంలో ఒకసారి ఇట్లాగే కేసీఆర్ గారు అప్పట్లో ఆర్టీసీ చైర్మన్ గా ఉన్న ఎం సత్యనారాయణరావు గారు ఛాలెంజ్ చేస్తే రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళాడు. గెలిచిన 1 year లోపే మళ్ళీ గెలిచాడు. అది అట్లా ఉండాలి, అంతేగాని ఇట్లా ఒక ఆరోపణలు చేయటం రాజకీయ కాలక్షేపం కోసం. అంటే అప్పుడు వారు కోరినట్లుగానే చెప్తున్నారు కదా పదే పదే కేంద్ర బలగాలు రావాలని. వీరేమంటున్నారంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయండి, మీరు కోరినట్లే ఎన్నిక నిర్వహించమని కోరదాం అందరం కలిసి అని అంటున్నారు. రాస్తుంది, మేము ఈ ఎన్నికల్లో మా బలగాలను ఉపయోగించాం, కేవలం అందరినీ కూడా కేంద్ర పోలీస్ బలగాలనే పెట్టమని చెబుతారు. కాబట్టి తప్పే ఉంది. అప్పుడు తెలిసిపోతుంది కదండి, పోలీసులు వెళ్ళి ఓట్లు వేయరు కదా, ఓట్లు వేయాల్సింది ప్రజలు. వాళ్ళు శాంతియుతంగా ఎన్నికల నిర్వహణకే పనికొస్తారు తప్ప పోలీసులు వేసే ఓట్లు అయితే అది వేరు. ప్రజలు వేసే ఓట్లు ఈవీఎంల ద్వారా స్టేట్ పోలీసులు ఉన్నా లేకపోతే ఇప్పుడు ఇంకోటి నవీన్ గారు, ఇప్పుడు ఎన్నికలు జరిగినా కేవలం రాష్ట్ర పోలీసు బలగాలు ఉండవండి, 50% కేంద్ర బలగాలు ఎప్పుడు ఉంటాయి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాల బలగాల మీద ఎవరు కూడా డిపెండ్ అవ్వరు. ఎన్నికలు స్వేచ్ఛగా జరగాలంటే కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించే ఎన్నికలు కాబట్టి అవి సాధారణ ఎన్నికలు. వాళ్ళు కేంద్ర బలగాలు కూడా పెడతారు. సపోజ్ ఒక 4 ప్రతి బూత్ లోను స్టేట్ పోలీసు ఉంటే డిఫరెంట్ విభాగాలకు చెందిన కేంద్ర బలగాలు కూడా 4 ఉంటారు. తర్వాత కేంద్ర ఎన్నికల పరిశీలకుడు ఉంటాడు. కాబట్టి ఇది గనక ఆయన గనక ఉపయోగించుకోలేకపోతే గనక వైఎస్ఆర్సీపీ క్యాడర్ కూడా డిమోరలైజ్ అవుతుందండి. అయ్యో ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోయింది పులివెందుల పులి అని చెప్తాడు కదా. మరి ఆయనకి నిజంగా అంత బలం కనుక ఉంటే ఇంతకన్నా మంచి అవకాశం ఎవరండి? అంత ఛాలెంజ్ ఎవరు చేయలేరండి. ఇప్పుడు ఆయన బీటెక్ రవి గారు అంత ఛాలెంజ్ ఆయన చేశాడు అంటే ఓ రకంగా ఆయనలో ఎంత ధైర్యం ఉంటేనండి. ఇప్పుడు ఇంతకు ముందు కూడా మన మిత్రులు చెప్పారు, ఆయన ఏ రోజు ప్రజలకి దూరంగా వెళ్ళలేదు. ఈయన ఎన్నికైనా కూడా అందుబాటులో ఉండడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అందుబాటులో లేడని మొన్న ఎన్నికల సమయంలో భారతి గారు వెళ్తే అనేక ఫిర్యాదులు అందినాయి. కాకపోతే ఏంటంటే వాళ్ళు అప్పుడు ఒక భయం గుప్పిట్లో ఉన్నారండి. గత 45 ఏళ్ల కంటిన్యూగా ఒక భయం గుప్పిట్లో ఉన్నారు కాబట్టి
వాళ్ళు ఈయనకి ఓటు వేయకపోతే ఏం జరుగుతుందన్న భయానికి వేస్తారు. కానీ ఇప్పుడు స్వేచ్ఛగా వేయగలుగుతారు ఆయన అన్నట్టు. సరే, ఏదైనా ఏదో చాలా సాయుధ సంవత్సరాల బలగాలు తర్వాత ప్రజాస్వామ్యబద్ధంగా ఒక ఎన్నిక జరిగింది అక్కడ. స్థానిక సంస్థలకు గతంలో ఎప్పుడు కూడా ఎన్నికలు జరగలేదు, ఎప్పుడు ఏకగ్రీవం చేసుకుంటూ వస్తున్నారు. కానీ ఈసారి ఎన్నిక జరగడం, అవును. 11 మంది నామినేషన్ వేయడం, ఓట్లు వేయడం, ఇదంతా ఒక ఎన్నికల కమిషన్ ఒక ప్రక్రియని చాలా